డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మరొకసారి మీ మధ్యలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సంగతులు మనం ఎంత చెప్పుకున్నప్పుడు కూడా తక్కువే ప్రియులరా. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఈ లోకంలో ఎక్కడ కూడా చూడజాలము, ఎవరిలో కూడా మనం చూడజాలం ప్రియులరా. ఎందుకు అనంటే ఆయన యొక్క పుట్టుక ఒక విచిత్రమైనటువంటిది. ఆయన కారణ జన్ముడుగా ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఉన్నారు. ఆయన యొక్క పుట్టుకకు ఒక కారణం ఉన్నటువంటిది ఉంది. పుట్టుకను గూర్చి ప్రవచించినటువంటి వారు ఉన్నారు ప్రవక్తలు. ఆయన పుట్టుక పూర్వమే 750 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి వారు ఉన్నారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెడతారు అంటూ ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు ఆయన పుట్టి పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ కూడా ముందుగానే దేవాది దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా పలికించినటువంటి విధానము విస్తుగొలిపేదిగా ఉంటుంది, గొలిపేదిగా ఉంటుంది. దేవుడు పలికించినాడు, మనం కూడా అంటూ ఉంటాం. దేవుడు పలుకుతున్నాడు, మహాదేవుడు పలుకుతున్నాడు. ఆయన పలుకు చాలా నిశ్చలమైనటువంటిది, ఆయన పలుకు చాలా ఉన్నతమైనటువంటిది అంటూ కూడా మనము భావిస్తూ ఉంటాం. అలాంటి ఉన్నత దేవుని గూర్చి, దేవునికి సంకల్పాన్ని గూర్చి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పని చేస్తూ అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యములను, అద్భుత కార్యములను, వాటిని సూపర్ నేచురల్ కార్యాలని మనం అంటూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఆయన జరిగించి దేవుని యొక్క మహిమను వెల్లడి చేసినటువంటి వారు ఉన్నారు. ఆయన ఏ పని చేసినప్పుడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు అడ్డుపడుతూనే ఉన్నటువంటి వారు ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయనైతే ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా వారందరికీ కూడా సావధానంగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి తీసుకురాబడినప్పుడు తీసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పినప్పుడు అనేకలు అభ్యంతరపరుచున్నారు. ఏంటి, పాపాలు క్షమించేవాడు మనుషులలో క్షమిస్తారు, దేవుడే కదా క్షమించాలి, ఈయన దేవుడా ఏంటి అంటే అనుమానంగా వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పినారు. ఏం మాట్లాడినారు ఆయన అని అంటే, పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, లేక నీ పరుపెత్తుకుని నీ వెళ్ళిపో అని చెప్పడం సులభమా అంటూ పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నప్పుడు వాడు లేచి వెళ్ళిపోతాడు. పాపాలు క్షమించబడినాయి, తనకు నెమ్మది వచ్చింది, శక్తి సామర్థ్యం వచ్చింది. ఈయన పాపాలు క్షమించినాడంటే ఎవరై ఉండొచ్చు ఈయన అంటే దేవుడు కాదంటారా? చనిపోయినటువంటి వారిని ఆయన తిరిగి లేవనెత్తినటువంటి వాడుకున్నాడు. ఒకసారి ఆయన నాయిను అనే గ్రామానికి వెళుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాలి కుమారుడు చనిపోయినటువంటి వాడుకున్నాడు. పాడి మీద ఆయన్ని సమాధి చేయడానికి ఊరు వెలుపులకు తీసుకుని వస్తుంటే యేసుప్రభు వారు కాలినడికన నాయిన ఊరిలోనికి ప్రయాణమైనాడు. జీవాధిపతి అయినటువంటి యేసుప్రభు వారు జీవం లేనటువంటి ఆ యొక్క యవనస్తుని యొక్క శరీరము ఒకదానితో ఒకటి ఎదురుపడినప్పుడు యేసుప్రభు వారు విచారించినప్పుడు అర్థమైంది అతను ఒక విధవరాలి కుమారుడనియు, అంతేకాదు ఒక్కడే కొడుకని. చూసి ఆయన జాలిపడి దగ్గరికి వెళ్ళి ఏడవద్దని ఆ తల్లితో చెప్పి పాడెను ముట్టినప్పుడు వెంటనే పాడెను మోయేవారు నిలిచినారు. ఆ చనిపోయినటువంటి యవనస్తుని ఆయన లేపి తన తల్లికి అప్పగించినటువంటి వృత్తాంతము ఎంత అద్భుతమైనటువంటిది ప్రియులరా. చనిపోయినటువంటి వారిని ఎవరు లేపగలుగుతారు? మన ప్రశ్న. దేవుడే. ఈయన లేపినాడు, ఎవరవుతారు? ఈయన దేవుడు కాదంటారా? ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారున్నాం. శిష్యులను అద్దరికి పోండి అని చెప్పి ఆయన ముందుగా పంపించేసిన తర్వాత ఈయన సముద్రం మీద నడుచుకుంటూ అద్దరికి వెళ్ళిపోయినాడు. అంటే వారి దగ్గరికి మధ్యలోనికి వెళ్ళిపోయినాడు, నీళ్ల మీద నడుచుకుంటూ. దాంట్లో వారి దగ్గర ఉన్న శిష్యుడు కూడా అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడవటానికి
నాకు అవకాశం ఇమ్మన్నప్పుడు యేసుప్రభువారు అంటారు, నీవు కూడా నడవమన్నప్పుడు పేతురు కూడా నీళ్ల మీద నడుస్తాడు. చూడండి, తాను మాత్రం కాకుండా తను ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో తనపై వారు కూడా అద్భుత కార్యాలు వారిలో జరగటానికి యేసుప్రభువారు మరి అనుమతి ఇచ్చినటువంటి వైనము ఎంత అద్భుతమైనటువంటిది. ఆయన పుట్టుకి మరి ఒక రాజుగా పుట్టినాడు. ఆయన పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అంటారు, యూదులు రాజుగా పుట్టిన వాని యొక్క నక్షత్రాన్ని మేము తూర్పు దేశంలో చూసినామని చెప్పినప్పుడు మరి హేరోదు రాజు మరి ఆయనతో ఉన్నటువంటి వారు యెరూషలేము వారు అందరూ కూడా చాలా కలవరపడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ రోజున మరి ఆయన పుట్టక పూర్వమే ఆయన రాజుగా పుడతాడని చెప్పినారు. పుట్టిన తర్వాత కూడా ఆయన రాజు. మరి శిలోమురానికి ఎక్కుతున్నప్పుడు కూడా రాజు. పిలాతు అంటాడు, నువ్వు యూదుల రాజువా అంటే, నువ్వు అన్నట్టే నేను యూదుల రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పర సంబంధమైందని చాలా ఖచ్చితంగా ధైర్యంగా చెప్పినటువంటి వారు. పొంతి పిలాతు ఎదుట నేను రాజును కాదని భయపడినటువంటి వాడు కాదు, ఖచ్చితంగా చెప్పినాడు, నీవు అన్నట్టే నేను రాజునని యేసుప్రభు వారు నిలబడినటువంటి వారు ఉన్నారు. మరి అంతేకాదు, మరి మనం యెరూషలేము నుండికి వెళ్తున్నాం, అక్కడ నన్ను చంపుతారు, సిలువేస్తారు, 3వ రోజున తిరిగి మరలా నేను లేస్తానని చెప్పినారు. తను చెప్పినట్టుగా తిరిగి లేచినటువంటి వాడుకున్నాడు. కనుక ఈయన ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. మరి ఆయన తిరిగి లేవటమే కాదు, 40 దినాలు అయిన తర్వాత అందరూ చూస్తుండగా పరలోకానికైనా ఆరోహణమైనటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి రక్షకుడు మనకి ఎక్కడైనా దొరుకుతాడంటే ప్రియులారా, ఎక్కడ కూడా దొరకడు. మరి ఆయన మనందరి పాపముల నిమిత్తం తన రక్తాన్ని కార్చినాడు. ఆయన మరలా తిరిగి రానయ్యున్నటువంటి వాడుకున్నాడు. అతి త్వరలో ఆయన రానయ్యున్నటువంటి వాడుకున్నారు. కనుక మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.